హలో అండి, ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ పెప్పర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ టమోటా చిన్నగా చాప్ చేసుకోవాలండి. 2 ఆనియన్స్ కానీ టమోటా కానీ మంచిగా దగ్గరగా ఉడికిపోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, జీరా పౌడర్, పసుపు, ధనియాల పొడి అండ్ నేను మంచిగా దంచి పెట్టుకున్నానండి. మిరియాలు ఇలాగా దంచి అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మీరు పెప్పర్ పౌడర్ మామూలుగా పౌడర్ కూడా వేసుకొచ్చిన అయితే దంచి వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా దగ్గరికి మంచిగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ బట్టి ఇలా మంచిగా వాటర్ పోసుకొని నేను ముందే ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసుకొని మంచిగా పీల్ చేసేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. మీరు ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ గ్రేవీ అంతా మరుగుతున్న గ్రేవీలో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కసూరి మేతి వేసి మూత పెట్టేసుకొని మంచిగా దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి అండ్ రైస్లోకి ఏ కాంబినేషన్లోకైనా అద్దిరిపోతుంది అనమాట. అబ్బా భలే ఉంది అంటారు. మీరు చేసి పెడితే ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. ట్రై చేయండి.